అబ్రహాము కుమారుడు పేరు చెప్పండి, పేరు చెప్పండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ప్రాంతం పేరు గెరారు. ఈ గెరారు అనబడే ప్రాంతంలోనికి ఆయన వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయంకరమైన కరువు వచ్చింది. అది ఎలాంటి కరువు అంటేనట, అప్పటి వరకు ఎప్పుడు రాని కరువు. తన తండ్రి అయిన అబ్రహాము దినాలలో ఒక కరువు వచ్చింది. ఆ కరువును మించి ఈ కరువు ఉన్నది. అంటే దేశంలో పంటలు లేవు, దేశంలో పరిస్థితులు బాగలేదు, అందరూ అప్పులైపోయారు, పంటలు లేవు, వర్షాలు లేవు. ఏ కుటుంబము చూసినా భయంకరమైన కరువులో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి దినాలలో అబ్రహాము కుమారుడు ఇస్సాకట విత్తనము వేసి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, విత్తనము వేసి అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆ ఊరిలో తనకు కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో పంట వేయడానికి బయలుదేరాడు. ఆయన దగ్గర కొంత ధాన్యం ఉన్నది. ఆ ధాన్యాన్ని మూట కట్టుకున్నాడు. అది నెత్తిన పెట్టుకొని, రైతు కనుక, భూమి ఉన్నది కనుక, వ్యవసాయదారుడు కనుక పంట పండించడం కొరకు బయలుదేరాడు. అందరూ అంటున్నారు, ఏమయ్యా ఇస్సాకు, వర్షాలు లేవు, పంటలన్నీ ఎండిపోయినాయి, భూములన్నీ నెర్రెట్టించినాయి, మేమందరం ఇంటికాడ ఉన్నాం, దేశమంతా కరువు వచ్చిందయ్యా. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా వెళ్తున్నావు పంట పండించడానికి? వర్షాలు లేవు కదా, నీరు లేదు కదా, పంటలు ఎలా పండుతాయని చాలా మంది ఎగతాళి చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. కానీ ఇస్సాకు వాటినేమిటిని పట్టించుకోకుండా ఆయన దగ్గర ఉన్న కొంత ధాన్యాన్ని తీసుకొని వెళ్ళట తన పొలములో విత్తనము వేసి, బైబిల్లో రాయబడ్డది, 100 అంతుల ఫలమును పొందుకునెను. హల్లెలూయా. అసలే వర్షాలు లేవు, అసలే దేశంలో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక భయం ఉంటుంది, ఉన్నది కనుక పోతే మన పరిస్థితి ఏంటి? అసలే కొంచెం ఉన్నది, ఈ కొంచెం తీసుకుని వెళ్ళి పొలంలో చల్లితే వర్షాలు లేవు కదా, నీరు లేదు కదా, మన పరిస్థితి కనుక తారుమారై ఒకవేళ పంట పండకపోతే ఈ ఉన్న ధాన్యం కొంచెం కూడా అయిపోతాయి అని ఒక భయం ఉంటుంది. కానీ ఇస్సాకుకి ఆ భయం లేదు. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, కరువు కాలంలో విత్తనము చల్లాడు. రేపుకి తన దగ్గరికి ఏమి లేవు, రేపటికి తన దగ్గరికి ఏమి ఉండదు. రేపు ఆగితే తన దగ్గర తినడానికి కూడా ఉండదేమో పండకపోతే. కానీ దేవుని మీద విశ్వాసముతో, దేవుని మీద నమ్మకముతో, దేవుని మీద నిరీక్షణతో ఇస్సాకు చేసిన పని ఏంటంటే కరువు కాలములో కూడా విత్తనమును విత్తగలిగాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి ప్రధానమైన రహస్యం, ఇస్సాకు దీవెనకు, ఇస్సాకు ఆశీర్వాదానికి బలమైన రహస్యం ఏంటంటే, ఇస్సాకు ఎప్పుడు విత్తనం విత్తాడంటే, ఇస్సాకు ఎప్పుడు విత్తనం విత్తాడు అంటే కరువు కాలములో. బిగ్గరగా చెప్పండి, కరువు కాలములో. కరువు కాలములో, కరువు కాలములో దేవుని మీద విశ్వాసముతో, దేవుని మీద నమ్మకముతో, దేవుని కొరకు ఎవరు విత్తగలుగుతారో వారు 100 అంతుల ఫలమును పొందుకుంటారు. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ జీవితంలో కరువు ఉన్నది, నీ బ్రతుకులో కరువు ఉన్నది, నీ కుటుంబంలో కరువు ఉన్నది. కరువు కాలంలో ఎవరు కూడా దేవుని కొరకు విత్తడానికి ధైర్యము చేయలేరు. కానీ ఇస్సాకులో ఉన్న ధైర్యం ఏంటంటే, ఇస్సాకులో ఉన్న విశ్వాసం ఏంటంటే, కరువు కాలంలో కూడా విత్తనమును విత్తగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఎంత కరువు ఉన్నా, నీ జీవితంలో ఎంత కరువు ఉన్నా, నీ ఇంటిలో ఎంత కరువు ఉన్నా, నీ పరిస్థితులన్నీ తారుమారైపోయినా,
నీ జీవితంలో రేపు అనేది తినడానికి ఇక ఏమీ లేదు అనుకునే పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ఎవడు విత్తనము వేయగలుగుతాడో వాడు 100 ఫలమును పొందుకుంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ నువ్వివ్వవు. నువ్వెందుకు బ్లెస్ అవ్వలేకపోయావు? నువ్వెందుకు దీవించబడలేకపోయావు? నువ్వెందుకు 100 ఫలము పొందుకోలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుని సన్నిధి నుంచి దేవుని ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నావు అంటే నీ కరువు కాలంలో దేవుని కొరకిచ్చే వ్యక్తిగా నువ్వు లేవు. నా పరిస్థితే బాగలేదయ్యా, ఇక నేనేమిస్తాను? నా దగ్గర ఏమి లేవయ్యా, ఇక నేనేమిస్తాను? నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవయ్యా, నేనేమి ఇవ్వగలను నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఎవరిని చూస్తాడంటే, దేవుడు కనుచూపు ఎవరి మీదకి వెళుతుందంటే కరువు కాలంలో దేవుని కొరకు ఇవ్వగలిగే వ్యక్తుల వైపు దేవుని కనుదృష్టి వెళ్ళిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కరువు, కానీ దేవుని సన్నిధిలో దేవుని మీద విశ్వాసముతో విత్తనము నాటాడు. అది కరువు. ఆ కరువు దినమున ఇస్సాకు విత్తనము నాటాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కరువు కాలములో దేవుని కొరకు ఎవడైతే విత్తగలుగుతాడో, దేవుని సన్నిధిలో కరువు కాలంలో కూడా విత్తగలిగే ధైర్యము, కరువు కాలంలో కూడా దేవుని కొరకు ఇవ్వగలిగే శక్తి ఏ విశ్వాసికైతే ఉంటుందో వాడు 100 ఫలమును పొందుకుంటాడు. హల్లెలూయా చెప్పండి.